ఈ ఆధునిక సమాజంలో ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోవాలంటే కష్టంగా మారింది. అలాంటి ఒక సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. రాజ్ మోహన్ పిల్లై బీటా గ్రూప్ కంపెనీకి అధిపతి. అనతి కాలంలోనే దేశ విదేశాల్లో వివిధ వ్యాపారాలు ప్రారంభించాడు. ఇతని ఆస్తుల విలువ దాదాపు 10,000 కోట్ల రూపాయలని చెబుతున్నారు. ఇతడి సొంత రాష్ట్రం కేరళ. ఇతడి ఇంట్లో ఉంటున్న పని మనిషి ఒడిశా రాష్ట్రానికి చెందిన అమ్మాయి. ఈ అమ్మాయికి ఒడియా భాష తప్ప వేరే భాష రాదు. అలాంటి ఈ అమ్మాయి ఒక ఆసుపత్రికి వెళ్లి తన బాధను చెప్పుకోవాలని ఇబ్బంది పడుతుంటే ఒక ఒడియా డాక్టర్ తారసపడ్డాడు. ఆ పని మనిషి ఆ డాక్టర్ తో ఇలా చెప్పుకుంది. తనది ఒడియా రాష్ట్రమని, గత 6 నెలలుగా తాను రాజ్ మోహన్ పిల్లై ఇంట్లో పని మనిషిగా పనిచేస్తున్నానని, తనపై రాజ్ మోహన్ పిల్లై తరచూ లైంగిక దాడి చేస్తున్నాడని వాపోయింది. అందులో భాగంగానే తాను గర్భం దాల్చానని, ఆ గర్భాన్ని తొలగించాల్సిందిగా డాక్టర్ ను వేడుకుంది. తనకు ఒడియా భాష తప్ప వేరే భాష రాకపోవటంతో ఎవరికి చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాలేదంటూ కన్నీరు పెట్టుకుంది. గత 6 నెలలుగా తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నానంటూ తన బాధను డాక్టర్ దగ్గర వ్యక్తం చేసింది. ఇదంతా విన్న డాక్టర్ పోలీసులకు ఫోన్ చేసి ఈ పని మనిషి గురించి చెప్పటంతో వాళ్ళు రాజ్ మోహన్ పిల్లైని అరెస్టు చేశారు. దర్యాప్తులో భాగంగా రాజ్ మోహన్ పిల్లై చెబుతున్నదేంటంటే, నేను పని మనిషి మీద లైంగిక దాడి చేయలేదని, ఇద్దరి ఇష్టంతోనే లైంగికంగా కలిశామని చెప్పుకొచ్చాడంట. దీంతో ఇప్పుడు కేసు ఇంకో కొత్త మలుపు తిరిగింది. అదేంటంటే, ఒడియా అమ్మాయి వీళ్ళింట్లో పని మనిషిగా ఎలా చేరింది, దీని వెనుక అమ్మాయిలను రవాణా చేసే వారి హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును చేస్తున్నారు. 10,000 కోట్ల అధిపతి అయిన రాజ్ మోహన్ పిల్లై చేసిన ఈ తప్పు వల్ల ఇప్పుడు తన తలను ఎత్తుకోలేకపోతున్నాడు. అమ్మాయిలను సమాజంలో డబ్బుండి పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న వారే అమ్మాయిలపై చేస్తున్న ఈ దాడులు చూసి అందరూ విస్తుపోతున్నారు. ఇతడి అన్న రాజంది కూడా ఒక విషాద కథే. వీళ్ళ అన్న 1990లో బ్రిటానియా బిస్కెట్స్ కు చైర్మన్ గా వ్యవహరించారు. 1993లో ఒక చీటింగ్ కేసులో భాగంగా ఆరోపణలు ఎదుర్కొని శిక్ష పడుతుంది అనగా వేరే దేశానికి పారిపోయాడు. మళ్లీ అనూహ్య రీతిలో 2 సంవత్సరాల తరువాత న్యూఢిల్లీలోని ఒక హోటల్లో పట్టుబడి జైల్లో నిర్బంధించారు. జైల్లోనే లివర్ కు సంబంధించిన వ్యాధి రావటంతో అక్కడే మరణించాడు. మళ్లీ 20 సంవత్సరాల తరువాత తమ్ముడు కూడా తన అన్నలాగే తన జీవితంలో అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడే జైలు పాలు కావడం గమనార్హం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము.